హలో ఎవ్రీవన్. మోస్ట్ కాంట్రవర్షియల్ పర్సన్స్ అయితే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్లుగా వెళ్ళబోతున్నారు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా. సో వీళ్ళు ఎవరెవరు, అట్లా నెక్స్ట్ గేమ్ ఎలా ఉండబోతుంది, సో నిజంగా ఉత్కంఠభరితంగా సాగుతుందనే చెప్పాలి నెక్స్ట్ నుంచి. సో ఒకసారి దీని మీద విశ్లేషణ తీసుకుందాం. ప్రస్తుతం మనతో సినీ క్రిటిక్ జగదేవ్ ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో సార్. హాయ్ జకీర్. సార్, నెక్స్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎవరెవరు వెళ్ళబోతున్నారు? సో సమాచారం ఏంటంటే మోస్ట్ కాంట్రవర్షియల్ పర్సన్స్ వెళ్ళబోతున్నట్టు కూడా తెలుస్తుంది. ఎవరు వాళ్ళు? యాక్చువల్గా బిగ్ బాస్ సీజన్ ఏదైతే ఉందో అన్ని సీజన్లు ఫ్లాప్ అని చెప్పలేము, అలాగే సూపర్ హిట్ అని చెప్పలేము. సోగా వెళ్తుంటే లాస్ట్కి వచ్చే కొద్ది కొంచెం ఊపందుకుంటుంది. అంటే మొదట్లో ఉన్నంత క్రేజ్ అయితే తగ్గిందనే చెప్పాలి. ఎందుకంటే కాంట్రవర్సీ అయితేనే, గొడవలు పడితేనే దానికి రేటింగ్ వస్తుంది అనే టైప్లో నడుస్తుంది. ఎందుకంటే అంత బాగానే ఉంటుంది, మీరు ఖచ్చితంగా ఒకరిద్దరిని నామినేట్ చేయాల్సి ఉంటుంది అని చెప్తారు బిగ్ బాస్ వాయిస్. బాగా ఉన్న వాళ్ళు కూడా కంపల్సరీ ఎవరో ఒకరు నామినేట్ చేయాలి. లేదు వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో కూడా వీళ్ళు ముందు అడుగుతాడు ఉన్న హౌస్లో ఉన్న వాళ్ళకి, వీళ్ళు ఎవరు రాకూడదు అనుకుంటున్నారు, ఎవరు రావాలనుకుంటున్నారు, ఫస్ట్ ఆప్షన్ పెట్టండి అంటాడు. ఎవరైతే రాకూడదు అనుకుంటున్నారో చెప్పు వాళ్ళకి ఫస్ట్ పంపిస్తాడు, రివర్స్ గేర్ వేస్తూ ఉంటాడు. అలాగే ఇప్పుడు 9 సీజన్ ఏంటంటే కామనర్స్ అని సెలబ్రిటీస్ అని కొద్దిగా పెట్టి వాళ్ళు వానర్స్ అని వీళ్ళు టెనెంట్స్ అని ఏదో మసాలా పులిహార కలుపుతున్నాడు. అయితే ఇది ఇంకోటి కూడా ఏంటంటే బిగ్ బాస్ సీజన్స్కు గడుస్తున్న కొద్దీ బాగా నేము ఫేము ఫెమిలియర్గా ఉన్న ఫేసులు తగ్గిపోతున్నాయి. ఇప్పుడు నడుస్తున్న సీజన్లో బాగా ఫెమిలియర్ అంటే సుమన్ శెట్టి, ఇమాన్యుయలే. సుమన్ శెట్టి కన్నా ఇమాన్యుయల్కే ఉంది ఎక్కువ, ఎందుకంటే బాగా నవ్విస్తున్నాడు, మొత్తం హౌస్ అందరితో తిరుగుతున్నాడు. అండ్ మోర్ జబర్దస్త్ ఆర్టిస్ట్ కాబట్టి జబర్దస్త్ కొన్ని 100 ఎపిసోడ్లు చేయడం వల్ల కనెక్ట్ అయిపోయాడు. సుమన్ శెట్టి గారు మంచి కమెడియన్నే, కానీ ఫేడ్ అవుట్ అయిపోయాడు. ఇప్పుడు ఎక్కువగా సినిమాలో లేడు ఆయన. సో అలాగే తర్వాత సంజన ఏదో 1-2 సినిమాలో మెరిశారు. ఏదో బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై సినిమాలో త్రిషా చెల్లిగా చేసింది ఆవిడ. ఆ తర్వాత బాగా ఫ్యాటీగా తయారయ్యారు. మా తల్లి ఒక బిడ్డగా ప్రసవించారు కాబట్టి తల్లిగా కొద్దిగా రెస్పాన్సిబుల్ పర్సన్ అవడం వల్ల మేరీ. ఇక ఫ్లోరా షైనీ ఎవరు ఉన్నారు, ఒకప్పుడు ఆవిడ పేరు ఆశా షైనీ, లక్స్ పాప, ఇక మర్చిపోయారు జనాలు. సో మిగతావన్నీ కూడా అన్నోన్ ఫేసెస్, ఏదో సీరియల్లో కనబడిన వాళ్ళు వీళ్ళు తప్పితే. ఈ కామనర్స్ అంటే పెట్టి అగ్నిపరీక్షలో తట్టుకొని వచ్చారు. సో ఇంకా డల్గా ఉంది అనే నేపథ్యంలో ఒక్కసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఇస్తే రభసగా మారితే కొంచెం హాట్గా ఉంటేనే కదా చూసేది. ఎంత హాట్గా ఉంటే, ఎంత కొట్టుకుంటే అంత రేటింగ్ అనే ఫీల్ అవుతున్నారు ప్రస్తుతం దాని కాన్సెప్ట్ చెప్పిన దర్శకులు కానీ బనిజాయ్ టీం కానీ. సో ఇక్కడ ఎలాంటి వాళ్ళు వస్తున్నారు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో? ఒక 5-6 వస్తున్నారంట. మేబీ 5 పంపిస్తాడు, 6 పంపిస్తాడని తెలీదు. అందులో ఫస్ట్ వినపడే పేరు దివ్యల మాధురి. ఆవిడ దువ్వాడ శ్రీనివాస్ గారి వల్ల ఆవిడ ఫెమిలియర్ అయ్యారా, ఆవిడ వల్ల దువ్వాడ శ్రీనివాస్ గారు ఫెమిలియర్ అయ్యారో తెలియదు, కానీ మొత్తానికి వాళ్ళ వ్యవహారం మొత్తం మీడియా, సోషల్ మీడియా అంతా హల్చల్ చేసింది. వాళ్ళిద్దరూ కలిసి ఒక యాడ్ కూడా ఏదో యాక్ట్ చేసి చూశారు. మేబీ వాళ్ళు సొంతంగా చేసుకున్నారో నిజంగా ఆ యాడ్ వాళ్ళు పిలిచారో నాకు తెలియదు, కానీ ఆవిడ ఎందుకో దివ్యల మాధురి గారు ఫెమిలియర్ అయ్యారు. సో ఇప్పుడు ఆవిడ రాబోతున్నారంట. ఇకపోతే సోషల్ మీడియాలో బూతులతో విరుచుకుపడి హైలైట్ అయిన ఒక వనిత అలేఖ్య చిట్టి పికిల్స్. ఇప్పుడు మీ పికిల్స్ అంత కాస్ట్ ఉన్నాయి ఏంటి అని అంటే, ఇప్పుడు పికిల్స్ ముఖం చూసిన ముఖమేనా, కొంటే కొను దుబ్బేరా బాయ్ అన్నట్టుగా మాట్లాడితే ఎవరికైనా కోపం వస్తుంది. సార్, ఇలాంటి ఫేమ్ తెచ్చుకున్న వాళ్ళు బిగ్ బాస్ లో పెట్టడం ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే సో ఆర్టిస్టులు అంటే ఓకే, బట్ ఇప్పుడు ఆర్టిస్టులు మీరు అన్నట్టు ఓకే, లేదా ఒక మంచి సినిమా తీసిన దర్శకుడు వచ్చాడంటే ఓకే. ఎవరికైతే ఇన్స్టాలోనో లేదా సోషల్ మీడియాలోనో ఫాలోవర్స్ ఉంటున్నారో వాళ్ళని ప్రామాణికంగా తీసుకుంటుంది బిగ్ బాస్. అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడు ఒక 4 సినిమాలు డైరెక్ట్ చేశాడు. 4లో 3 యావరేజ్ సినిమాలే, 1 ఫ్లాప్. నిజంగా హిట్ అయితే వాడు ఇప్పుడు ఇవాళ నేనే చెప్పేవాడు పేరు, అంటే తెలియదు జనాలకి పేరు చెప్పినా కూడా. సో అలాంటి వాళ్ళు అంత డైరెక్ట్ వాళ్ళు ఎంతోమందికి లైఫ్ ఇచ్చారు, ఎంతోమంది వాళ్ళు ఎవరికి తెలియదు. ఒక తొక్కలో ఒక ఫీడ్ లేదా ఎక్కడో కాపీ ఫీడ్ పెడితే దానికి ఒక 1,00,000 లైక్స్ వచ్చి వాడికి ఒక 10,000 మంది ఫాలోవర్స్ లేదా 1,00,000 ఫాలోవర్స్ ఉంటే అంటే అమ్మాయికి ఇన్స్టాలో ఫాలోవర్స్లా కట్ చేస్తే బిగ్ బాస్లో నెక్స్ట్ సీజన్లో ఉంటున్నాడు.
సీరియల్ ఆర్టిస్ట్. పైగా ఇక్కడ ఇంకో బిగ్ బాస్ తెలుగులో నాకు నచ్చని వ్యవహారం ఏంటంటే తెలుగు రానోళ్ళని ఎలా తీసుకుంటారండి? ఎంతవరకు కరెక్ట్? ఎంతకుముందు ఎవడు ఆడి పేరేంటి ఒకడు చేశాడు, అదే పల్లవి ప్రశాంత్, ఆయన గెలిచిన దాంట్లో అనుకుంటా ఒక నార్త్ ఇండియన్ ఎవడు మరాఠీ వాడిని ఒకటి తీసుకొచ్చారు. వాడు తెలుగే రాదు, హిందీ మాట్లాడతాడు తప్పితే ఇంగ్లీష్ మాట్లాడతాడు. బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చినా కూడా మళ్ళీ తెలుగే మాట్లాడతాడు. మళ్ళీ లాస్ట్ 2 seasons నుంచి చూస్తున్నాను ఎంతసేపు కన్నడ వాళ్ళని తీసుకొస్తున్నారు. కన్నడలో బిగ్ బాస్ ఉందిగా, ఎక్కడొక బిగ్ బాస్ ఉందిగా, కన్నడలో మేబీ సుదీప్ అనుకుంటా చేస్తున్నారు. ఇప్పుడు ఇంకోటి చూడండి, ఈ బిగ్ బాస్లో ఒక తమిళ్లో ఉన్న ఒక అమ్మాయిని జేనత్ అనే ఒక అమ్మాయిని తీసుకొస్తున్నారంట. ఆ అమ్మాయి బిగ్ బాస్ సీజన్ 6లో కమల్ హాసన్తో 4 అక్షంతలు వేయించుకుంటే, కమల్ హాసన్ అంటే చిన్న చిన్న ఆర్టిస్ట్, ఇక్కడ మన కింగ్ నాగార్జున గారు ఎంత ఫేమో ఒక కమల్ హాసన్ గారు తమిళనాడులో అంత ఫేమ్ ఉందిగా. ఆయన చెప్పినా కూడా ఆయన మీద రివర్స్ అయ్యిందంట. అటువంటి అమ్మాయిని మళ్ళీ తీసుకొస్తున్నట్టు అర్థం ఏంటి? ఓకే, ఇట్లా రివర్స్ గేర్ అయ్యి బిగ్ బాస్ను కింగ్ నాగార్జునే కౌంటర్లు ఇచ్చి తిరిగి సమాధానం ఇచ్చి నిలుస్తేనే ఏంటిది ఇలా మాట్లాడుతుంది, గొడవ పడుతుంది అనే వాళ్ళకి మనకు రేటింగ్ కావాలి. అలాంటి అమ్మాయిని సెలెక్ట్ చేసినప్పుడు అర్థమైపోతుంది బిగ్ బాస్ ఎంతవరకు ఫ్లాప్ అయిందన్నది. టెక్నిక్గా టాస్కులతోని గేమ్స్తోని ముందుకు నడిపించవచ్చు కదా. అట్లా కాంట్రవర్సీ అయితేనే ముందుకెళ్తుందని ఎందుకు అనుకోవడం? అంటే మీలో ఉండే క్రియేటివిటీ తగ్గిపోతుందా? అంతే కదా. సో అలాంటివి ఎక్కువ అవుతున్నాయి. పైగా ఆ కార్యక్రమం వచ్చిన ప్రతిసారి కింద ఆ BCCI ఏదో ఉంటుంది, సమ్ ఛానల్ మీద కంప్లైంట్ ఇవ్వచ్చు, ఈ ప్రోగ్రామ్ మీద కంప్లైంట్ ఇవ్వచ్చు అని కూడా వస్తుంది. మరి మేబీ కంప్లైంట్స్ ఇస్తున్నారో ఇవ్వట్లేదో, లేదంటే ఇస్తే వాళ్ళు కూడా కేసులు కామప్ చేస్తున్నారో మాఫీ చేస్తున్నారో తెలియదు. కానీ కొంచెం అసభ్యంగా అంటే పరిధి దాటి ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి. బట్ ఆదరించే వాళ్ళు ఆదరిస్తారు, చూసేవాళ్ళు చూస్తున్నారు. కాకపోతే ఈరోజు నేను మాట్లాడుతున్నట్టు కొన్ని అప్పుడక్కడ ప్రోమోస్ అవి చూడడం వల్ల తెలిసి ఓహో వీళ్ళు ఉన్నారా వీళ్ళు లేరా అని. ఇప్పుడు ఎవరు భరణి అని ఉన్నారు, ఆయన కొద్దిగా సీనియర్ ఆర్టిస్ట్. ఎందుకంటే బాహుబలి లాంటి సినిమాలు కూడా చేశారు, చాలా గోపాల సినిమాల్లో చేశారు, చాలా మంచి సీరియల్స్లో కూడా మంచి విలన్గా కానీ ఫాదర్ క్యారెక్టర్గా చాలా బాగా చేస్తారు ఆయన భరణి. ఆహార్యం కూడా, ఆ గడ్డాలు, వాయిస్ కూడా చాలా బాగుంటున్నాయి. సో అదే అంటున్నాను, భరణి, ఎమాన్యుల్, సుమన్ శెట్టి, వీళ్ళు తప్ప మిగతా అందరూ కొత్త ముఖాలే, ఎవరు తెలియదు వాళ్ళు ఎవరు కూడా. బట్ ఇంకా ఉన్న వాళ్ళలో శ్రీజ కొంచెం అందరికీ తెలిసిన అమ్మాయి. సో ఇది పైగా వాడు ఎప్పుడు కూడా ఎలా పెడతాడంటే వీళ్ళకి ఎంత ఓటింగ్ వచ్చిందో అందుకే వీళ్ళు సేవ్ అయ్యారు, వీళ్ళు అవ్వలేదు, అది కూడా గ్యారంటీ లేదు. శివాజీ గారు వచ్చారు కదా, శివాజీ గారు ఒక సీజన్కి వచ్చారు, ఏదో సీజన్ గుర్తులేదు. శివాజీ గారు వచ్చిన సీజన్ ఆ పల్లవి ప్రశాంత్ గెలుచుకున్నారు ఆ సీజన్కి అనుకుంటా. అలాగైతే హైయెస్ట్ ఓటింగ్ ఉన్నది శివాజీ గారికే, మరి ఆయనకి ఎందుకు ఫస్ట్ రాలేదు కదా. కాబట్టి అక్కడ కూడా ఏదో టెక్నిక్, మతలబ్బు, స్క్రిప్ట్ అని క్లియర్గా అర్థమవుతుంది. బట్ ఎవరైనా డబ్బుల కోసం అల్టిమేట్గా బిజినెస్ కోసం పెట్టుకుంటారు, నన్ను ఎందుకు పెట్టుకోరు? డబ్బులు కావాలి కదా, ఆఫీసులు అలా చేస్తారు. వీళ్ళు కూడా నాకు ఇంకొక చిన్న ఫైనల్గా ఒకటి చెప్పి ముగిస్తాను. వీళ్ళందరూ ముందు ఒప్పందంతోనే రాసుకొని అక్కడికి వెళ్తారు. తీరా అక్కడికి వెళ్ళాక అమ్మ మాట్లాడింది, నాన్న ఫోన్ చేసేసరికి ఏడ్ చేస్తుంటారు. మీరు ఎందుకు అంత బాధ ఉండడం? రావద్దు కదా, మీకు పైసలు కావాలి, ఫేమ్ వచ్చేయాలి, బిగ్ బాస్లోకి వచ్చేయాలి, మళ్ళీ అమ్మా నాన్న అనేసరికి ఏడ్ చేయడం ఎందుకు? వద్దు, లేకపోతే అటే ఉండండి, ఇటు రావద్దు. వాళ్ళు మీరు దీనికే ఫీల్ అయిపోతే బార్డర్లో ఉండి కనీసం సిగ్నల్స్ కూడా లేకుండా పేరెంట్స్తో వాళ్ళతో మాట్లాడడానికి, భార్య పిల్లలతో మాట్లాడడానికి వాళ్ళెంత ఏడాలి అంటే ఇది అలాంటప్పుడు అనిపిస్తుంది ఇది హైలీ డ్రామా ఏమో అని అనిపిస్తుంది. అందులో ఒక ఆయన ఉన్నప్పుడు కొత్త సీజన్లో ఆయన మిలిటరీ దానికి కూడా వెళ్ళి వచ్చాడంట. చిన్న గేములు ఓడిపోతే ఏడు చేస్తే నువ్వేం మిలిటరీకి వెళ్ళి వచ్చావు స్వామి? ఎంత నిఖార్స్గా, ఎంత దిట్టంగా, ఎంత మానసిక స్థైర్యంతో ఉంటారు మిలిటరీ అంటే. మరి ఈయన వెళ్ళాడంటే నిజంగా వెళ్ళాడో వెళ్ళదో మరి మనకు తెలియదు. సో దట్ ఈస్ బిగ్ బాస్. ఓకే సార్, థ్యాంక్ యూ.